వస్తాయని చెప్పి చెప్తున్నా. అలాగే ఇలాంటి అభియోగం ఏదో పెట్టారని చెప్పినా కూడా బాగానే ఉంటుంది. ఆ సాక్షి అది చెప్పలేదు. అది చెప్పకుండా పాపం జీవీఎల్ నరసింహారావుకి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వర్ గారు కుమ్మక్కైపోయి ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి సాక్షి ఫ్రంట్ పేజీలో రాశాడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా బీజేపీ ఆఫీస్లో కొంత కామెంట్ చేస్తున్నట్టు, మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకోవద్దని కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఓపెన్ స్టేట్మెంట్లు పార్టీ ఆఫీసులో తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడుతున్నారని సమాచారం. ఏమంటారు దాని మీద? విష్ణువర్ధన్ ఓకే, వేరే టాపిక్ వెళ్ళే ముందు నేను ఏదో జగన్మాయను టాపిక్ పెట్టుకున్నాను. ఈ ప్రశ్నతోటి నేను ఆ జగన్మాయను ముందు కంప్లీట్ చేసేద్దాం. అది విష్ణుమాయ కాదు, అది జగన్మాయ. విష్ణువర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు, మీరందరూ ఆ జమిషెట్టి దగ్గరికి వెళ్ళి ఆ అంబుల పొదిలో ఉన్న బాణాలన్నీ తీసి ఆ ప్రతిపక్షాల మీద వేయాలని చెప్పి మొన్న జనాలేని సిద్ధం సభలో గ్రాఫిక్స్ సభలో ఆయన చెప్పడం జరిగింది. ఎవరో కొంచెం రాసి ఇచ్చినట్టున్నారు. బాగానే దసరా సందర్భంగా మాట్లాడాల్సింది. ఓకే, యుద్ధం సందర్భంగా ఏదో చెప్పారు. ఆ జమ్మి చెట్టు అదంతా యుద్ధానికి బాగా ముందు విరాట పర్వంలోకి సంబంధించింది. సో యుద్ధ పర్వంలో ఆ విరాట పర్వాన్ని ఏదో తీసుకొచ్చాడు అతను. క్రిస్టియన్, మన పురాణాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది, ఆ సందర్భంగా చదువుతాడు కాబట్టి అలా చదివేశాడు. అది ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ విష్ణుమాయని ప్రయోగించింది జగన్మాయ. ఆయన బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడన్నమాట అందరికీ తెలుసు. ఈ పొత్తు అనౌన్స్మెంట్కి 4 రోజుల ముందు కూడా బాబు అని బ్రతిమాలన్నమాట వాస్తవం. సరే, అది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, రఘురామకృష్ణరాజుకి ఈ కూటమిలో సీట్ రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చెయ్యాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ అయితే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం. ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలు, నాకు వేరే న్యూస్ ఏమీ లేదు. వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన 6 స్థానాల్లో నరసాపురం స్థానం ఉన్నట్టు, దానికి నన్ను అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం